మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జాగృతి చీఫ్ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. సొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హరీష్ రావు అన్యాయం చేశారు. వీళ్లు చేసిన అరాచకాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఘన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచే విషయంలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ సోషల్ మీడియాని వదిలి రియాలిటీలోకి రావాలని, హరీష్ రావు సైతం మోసాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. ఇవన్నీ మానుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం జాగృతి అవుతుందని కవిత హెచ్చరించారు. గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ 15 ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చిత్తకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి, ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం. ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతా ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి 43 కోట్ల రూపాయలు 2016లో మంజూరు చేసి, కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా, నువ్వు అర్జున్వా, ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు, ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాసులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది, కీసం ఎత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా? అలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు పెరుగుడు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన్ని ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది. ఏమన్నారు? ఎంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతా ఉంటది. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ ప్రజలకి. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం కూడా ఉన్నది. గంగుల కమల మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పై జాగృతి చీఫ్ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. సొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హరీష్ రావు అన్యాయం చేశారు. వీళ్లు చేసిన అరాచకాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఘన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచే విషయంలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ సోషల్ మీడియాను వదిలి రియాలిటీలోకి రావాలని, హరీష్ రావు సైతం మోసాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. ఇవన్నీ మానుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం జాగృతి అవుతుందని కవిత హెచ్చరించారు.